మా చలివేంద్ర గ్రామానికి ఆనుకొని బుంగే అనే ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీని ఒకదాన్ని నిర్మించారు. ఈరోజు బుంగే ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీలో విపరీతంగా పొల్యూషన్ రావడం జరుగుతుంది. ఆ ఫ్యాక్టరీ వలన ప్రభుత్వం ఫస్ట్ స్టార్టింగ్లో పర్మిషన్ ఇచ్చేటప్పుడు మేము కరెక్ట్గా నడుపుతాం ఫ్యాక్టరీని అని చెప్పిన దానివల్ల గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు వాళ్ళు అక్కడ ఉండే వేస్ట్ను విపరీతంగా గ్రామాల్లోకి తీసుకొని వచ్చి పోసేసి అక్కడ పొల్యూషన్ మైన్ చేస్తున్నారు. వాళ్ళు ఆథరైజ్డ్గా పంపించాల్సిన వేస్ట్ను పంపించకుండా గ్రామాల్లోకి పోసేయడం వలన విపరీతంగా పొల్యూషన్ అయిపోతుంది. అక్కడ వాటర్ అంతా కంటామినేషన్ అయిపోతుంది. కానీ పొల్యూషన్ బోర్డు అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కానీ ఈరోజు పట్టించుకునే పరిస్థితుల్లో పొల్యూషన్ బోర్డు అధికారులు లేరు. ఆ రోజు మాత్రం గ్రామాల్లోకి వచ్చి మీటింగులు పెట్టి గ్రామ సభలు పెట్టి పర్మిషన్లు ఇవ్వడానికి మాత్రం అధికారులు ముందుకు వస్తున్నారు. ఈరోజు అధికారులు పరిశ్రమల కోసమా ప్రజల కోసమా అనేది అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు జనాన్ని నెట్టేసి పొల్యూషన్ మయం చేసేశారు. పొల్యూషన్ బోర్డు అధికారులు అయా ఒకసారి వచ్చి మేము ఒకటే చెప్పేది పొల్యూషన్ బోర్డు అధికారి గారికి, ఒక్కసారి వచ్చి మా గ్రామంలో 4 రోజులు మీరు నివసించి చూడండి, ఇక్కడ ఉండొచ్చు అని మీరు చెప్తే మేము ఇక్కడే నివసించడానికి మా గ్రామంలో మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఈరోజు ప్రశ్నించాల్సిన బుంగే ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీని మాత్రం ఎంక్వైరీకి అనే పేరుతో వెళ్ళి మమ్మల్ని తీసుకొని వెళ్లకుండా వాళ్ళకి ఏదో చేసుకొని వాళ్ళు వచ్చేసి ఈరోజు పొల్యూషన్ రాకుండా ఆపాలన్న ఆలోచన ఈరోజు పొల్యూషన్ బోర్డు డిఈ గారికి అయితే లేదు. ఇంక నుంచైనా సరే పొల్యూషన్ బోర్డు డిఈ గారు ఒక్కసారి మీరు చర్య తీసుకొని ముత్తుకూరు మండలంలోని ప్రజల్ని కాపాడండి. బుంగే ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ కంపెనీ నుంచి వాళ్ళు చేసే దౌర్జన్యానికి ఈరోజు ప్రజలు పొల్యూషన్ బారిన పడి చనిపోయే పరిస్థితి అక్కడ ఏర్పడుతున్నా కానీ పొల్యూషన్ బోర్డు అధికారులు పట్టించుకోలేదంటే ఇంకా అంతకంటే అధికారులకి సిగ్గుచేటు ఇంకేదీ లేదని చెప్పి ఒకసారి మేము ఈరోజు కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది.